కొన్ని తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు క్షమించరాని తప్పులు కూడా జరుగుతాయి. ఇప్పుడు అలాంటి తప్పులు జరిగినప్పుడు వారితో అనుబంధం ఉన్న వ్యక్తులు కూడా సంబంధం లేనప్పుడు కూడా ఆ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఒక హత్య కేసులో బొలిశెట్టి సురేష్ జైలుకి వెళ్ళాడు. అయితే ఆ సంఘటన చాలా తీవ్రమైంది. అయితే వారి కుటుంబం ఈరోజు చూసుకుంటే అతని భార్య, 4 నెలల పాప ఇప్పుడు ఉన్నారు. అసలు ఏం జరిగింది అన్న విషయంపై ఆమెతో మనం మాట్లాడదాం. అమ్మ, హత్య అన్నది ఎవరు కూడా క్షమించరు, అట్లాంటిది సమర్థించకూడదు. అసలు మీకు ఈ సత్య గారితో ఇప్పుడు ఈయన ఉన్నారు కదా మీ సురేష్ గారు, ఎట్లా పరిచయం మీకు ఏర్పడిందమ్మా? నేను అనాథాశ్రమంలో పుట్టింది పెరిగిందంతా అనాథాశ్రమంలో సార్. బయట అయితే నాకేం తెలియదు. మామూలుగా నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒకప్పుడు హౌస్ కీపింగ్ పని చేస్తూ ఉండేదాన్ని, అవుట్ సోర్స్ పని చేస్తున్నప్పుడు ఆ క్రమంలో ఈ అబ్బాయి నాకు ఆటో డ్రైవర్గా పరిచయం అవడం అయ్యింది. అయితే ఒకసారి పెళ్లి చేసుకుంటానని వెంట పడితే, సరే అయితే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడండి పెళ్లి చేసుకుందాము అంటే వాళ్ళ అమ్మగారే నాకు పెళ్లి చేశారు సార్. ప్రేమ వివాహం కూడా ఏమీ కాదు, అలా అమ్మగారు సమక్షంలోనే నాకు పెళ్లి జరిగింది. అప్పటి నుంచి నేను ఈ అబ్బాయితోటే ఉన్నాను. మాకు పెళ్లి జరిగి కూడా 15 సంవత్సరాలు అయ్యింది. ఓకే, పిల్లలు అంటే ఈ పాప ఇంతకుముందు పిల్లలు అట్లాగే ఉన్నారమ్మా? పెద్ద పాప ఉంది సార్. పెద్ద పాప కూడా రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది. తర్వాత మళ్ళీ పాప పుట్టింది సార్, చిన్న పాప. పాపకి 4 నెలలు. ఓకే, మీ భర్త విషయం వదిలేస్తే ఇప్పుడు మీ పరిస్థితి అంటే ఇన్సిడెంట్ జరిగి ఎప్పుడో 15వ తేదీన అయింది. బట్ ఈ ఇష్యూ మనకు బయటపడి ఒక 3-4 రోజులు అయింది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మీ లైఫ్ అండి? ఏం చెప్పాలి, నాకేం అర్థం అవ్వట్లేదు సార్. చచ్చిపోవాలా, ఈ సమాజంలో బ్రతుకుండాలా కూడా నాకు తెలియట్లేదు. తప్పు చేసిన నా భర్త ఏమవుతాడన్న సంగతి అది తెలియదు. నా జీవితం ఎటువైపు పరిగెడుతుందన్న విషయం ఇది అర్థం అవ్వట్లేదు. నేను అసలు బ్రతకగలనా లేదా, ఈ పసిపిల్లని వేసుకొని ఈ సమాజంలో ఉండగలనా లేదా, ఎవరు ఏమంటారా అంటే ఒక మంచి పేరు నా పెద్ద కూతురు వల్ల తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మమ్మల్ని ఇలా చేశాడు. ఆ పిల్లకి భవిష్యత్తు లేదు, నాకు భవిష్యత్తు లేదు. ఎటు ఏం చేసుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. నాకేం మాటలు రావట్లేదు సార్. ఏం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను బ్రతకడానికి. నేను బ్రతకడానికి మళ్ళీ నాకు 2వ బిడ్డనిచ్చి దేవుడు ఇలా ఆపిస్తున్నట్టున్నాడు. లేదంటే నేను సంతును ఆడు చేసిన పనికి. ఏమైనా సరే నా భర్త చేసిన తప్పే. నేను నా భర్తని వెనకేసుకొని రావట్లేదు. ఆ పిల్ల ఒక ఆడపిల్లే, నాలాంటి పిల్లే. కాకపోతే ఒక శనిక ఆవేశంలో చేసిన తప్పుకి జీవితాలు అందరివి తారుమారైపోయాయి సార్. ఓకే, అంటే ఇలాంటి టైంలో మీతో మాట్లాడించడం కూడా కొంత బాధాకరం అమ్మా. బట్ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంది? లాస్ట్ 2 డేస్లో భోజనం అదేమైనా చేశారా? ఎట్లాగా మరి పాపను ఎలా చూస్తున్నారమ్మా? నేనైతే ఏమి తినడానికి నాకు ఏమీ లేదు. నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు సార్. నాకు కనీసం ఇంటి పక్కన అడగడానికైనా ఎవరు నన్ను చూస్తేనే నేనేదో అంత హత్య చేసినట్టు నన్ను చూసి భయపడుతున్నారు అందరూ. ఉన్నావా పోయావా అని అడిగే నాదుడు కూడా నాకెవరు లేరు. బితుకు అనుకుని బ్రతుకుతున్నానండి నేను. రోడ్కి వెళ్తే నా ముఖం కాసి నా బిడ్డ కాసి ఎలా చూస్తారా అని భయంతో ఉన్నాను నేను. నాకేం చెయ్యాలో కూడా నాకేం తోచట్లేదండి. ఓకే, అంటే అమ్మ బాధపడకండి. సమాజం ఎప్పుడు కూడా ఎంతో కొంత సహాయం చేస్తుంటుంది. మీరు ఈరోజు నేను వచ్చి మీతో మాట్లాడాను, మీరు ఇట్లా ఉన్నారంటే సమాజం ఎంతో కొంత గౌరవించబట్టే. మీరు ఏం ఆశిస్తున్నారు ఈ సమాజం నుంచి కావచ్చు, లేకపోతే అంటే మీ హస్బెండ్ చేసిన తప్పు చాలా అంటే మీరే చెప్తున్నారు అది తప్పు చాలా దారుణమైందని. ఇప్పుడు మీకేం మేలు చేయాలని అనుకుంటున్నారు? ఈ పాప నేను ఏ తప్పు చేయలేదు. మాకు మాత్రం మీ అందరు కలిపి ఏ శిక్ష వేయద్దు. మమ్మల్నిలాగా బ్రతకనివ్వండి, అదే చాలు. తప్పు చేసిన వాడికి ఎలాగా పడుతుంది, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మీ అందరు కలిపి మాకు శిక్ష వేయద్దు, అది మాత్రమే నేను జనాల నుంచి కోరుకునేది, ఇంకేమీ లేదు.
అమ్మ, మరి ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు? ఏదైనా జాబు అట్లాంటి ఆలోచన ఉందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా మీరు ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏదో తలదాచుకోవడానికి నీడ ఈ బిడ్డకి నాకు చూపెడితే నేను ఏదో బ్రతుకుతాను సార్. ఏ పనో ఎక్కడో ఏదో చూసుకొని నాకంటూ ఎవరన్నా సాయం చేయండి. కనీసం నన్ను చూసి కాదు, నా బిడ్డకి నేను పెట్టుకోవాలి కదా. మరీ పసిపిల్ల సార్, నేను ఈ పసిపిల్లని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? పొడి ఎవరన్నా పెద్ద దిక్కుంటారు చేతిలో పెట్టి వెళ్ళడానికి. నేను ఏ దిక్కు దిబానా లేకుండా ఉన్నాను సార్. ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మీ భర్త సురేష్ ఫ్యామిలీ ఉన్నారమ్మా? వాళ్ళు ఏమైనా వచ్చి కలవడం అట్లా ఏం చేస్తున్నారా? సురేష్కి ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, కానీ తను కూడా కోమా పేషెంట్ సార్. పక్షవాతం వచ్చిన పేషెంట్. తనకే బాగుంటాయి, నాకు ఈ బాధే ఉండకపోదు. తను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంది. ఆవిడ ఈ పసిపిల్ల లాంటిదే ఎత్తుకొని దించి అన్నీ చెయ్యాలి. ఆవిడ నన్ను చూసే పొజిషన్లో అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఏ రకంగా కూడాను ఆవిడని నేను ఇంకా చూడాలి. ఇటు నేను ఒకవైపు పాపనే చూసుకోవాలా, ఆవిడనే చూడాలా, నేను బయటికి వెళ్ళి కష్టపడాలా. కనీసం ఆవిడ అక్కడ ఉన్న ప్రశాంతంగా ఉంటుంది 3 పూట్ల తినుకొని. నా దగ్గర తెస్తే నాకే లేదు. నేను ఆవిడకి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలను? నేను ఎవరిని చూసుకోలేని నిస్సాయి స్థితిలో ఉన్నాను. నా బిడ్డకి ఎలాగన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నేను తింటే పాలు వచ్చే పరిస్థితిలో ఉంది. నాకు తినడానికి తిండి సహించట్లేదు. నేను చేశాను ఈ తప్పు అన్నట్టుగా నన్ను చూస్తుంటే నేను బ్రతకలేకపోతున్నాను. నా వల్ల ఏమవ్వట్లేదు సార్. నేను చెప్పినా ఎవరు నమ్మరు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను వదిలేసి ఇలా చేశాడు. నాకేం చెప్పాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. బాధపడకమ్మా. ఇది ఒక కన్నీటి ఆవేదన. ఒక రకంగా సమాజం ఏమాత్రం కూడా హర్షించదు ఒక హత్యని. అయితే హత్య చేసిన వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నారు. కానీ వారితో అనుబంధం ఉన్న నేపథ్యాన భార్య, 4 నెలల బిడ్డ, ఆమెకు ఈ ప్రపంచమే తెలియదు. కానీ కన్నీరు వారిని పెట్టడమే కాకుండా వినేవారికి కూడా ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఈ దశలో ఏం జరుగుతుందన్న విషయం పక్కన పెడితే ఈరోజు చూసుకుంటే భర్త చేసిన తప్పుకు ఒక రకంగా భార్య అలాగే పుట్టిన బిడ్డ కూడా శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.